రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లోని ఒక రెడీమేడ్ వస్త్ర దుకాణంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తులు ఉన్న టాప్స్ కార్నర్ అనే బట్టల దుకాణంలో తొలుత మంటలు చెలరేగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో తమ దుకాణాలకు ఎక్కడ మంటలు వ్యాపిస్తాయోనని మెయిన్ రోడ్లోని వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా హళ్లిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 80 నుంచి 90 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. దుకాణంలోని ఏసీ మిషన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మెయిన్ రోడ్లోని ఆక్రమణల కారణంగా ఫైర్ ఇంజిన్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈదురుగాలులు, భారీ వర్షంతో నిన్న రాత్రి రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా బేభత్స వాతావరణం నెలకొంది. తొలుత భారీ ఈదురుగాలతో మొదలై సుమారు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మండు వేసవిలో పన్నీటి జల్లులు కురిసిన ఈ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలుల కారణంగా రాత్రి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తూర్పుగోదావరి జిల్లాలో గురువారం రాత్రి వీచిన తీవ్ర ఈదురుగాలులు, భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు విద్యుత్ లైన్లపై పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా జిల్లాలోని 33 కేవీ ఫీడర్లు 80, 11 కేవీ ఫీడర్లు 223 పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అప్రమత్తమై ప్రత్యేక మరమ్మతు బృందాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టిందని తిలక్ కుమార్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేయాలని లేదా పర్యవేక్షక ఇంజనీర్ నెంబర్ 9440812583కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. నిన్న రాత్రి రాజానగరం నియోజకవర్గంలోని పురుషోత్తపట్నంలో పిడుగుపాటుకు గురైన రైతు సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6000 గోను సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈరోజు ఉదయం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును, నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాలలో చెవి, ముక్కు, గొంతు వ్యాధులపై ఈఎన్టీ వైద్య నిపుణుడు డాక్టర్ సామవేదం ఉదయ చాణక్య అవగాహన కల్పించారు. చెవి, ముక్కు, గొంతు వ్యాధుల వల్ల కలిగే ఇబ్బందులు, ఆ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ చాణక్య వివరించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఇన్ఛార్జ్ శ్రీమద్ స్వామి సేవ్యానందజీ మహారాజ్కు, డాక్టర్ ఉదయ చాణక్యకు, గ్లెన్మార్క్ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంపెనీ ప్రతినిధులు ఐ మోహన్ రావు, పి రామకృష్ణ, బి సూర్యచంద్ర, రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల రాజమండ్రి సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన జాగృతి సాంస్కృతిక సాహిత్య క్విజ్ పోటీల్లో విజేతలకు 11,20,000కు పైగా స్వామి వివేకానంద సాహిత్యాన్ని అందజేశారు. స్వామి వివేకానంద జీవితం, సందేశం, విజయానికి మార్గం పుస్తకాల ఆధారంగా గత సెప్టెంబర్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ పోటీలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 624 పాఠశాలలు, 74 కళాశాలల నుండి మొత్తం 73,608 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.